బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. గ్రీన్లాండ్ని అమెరికా కబ్జా చేస్తుందా, లేదా యూరోపియన్ దేశాలతో ఒప్పందం చేసుకుని కొనుగోలు చేస్తుందా? ఏది జరిగినా గ్రీన్లాండ్ ప్రజల అభిమతానికి అనుగుణంగా ఇది జరుగుతుందా? ఇప్పుడు పాశ్చాత్య దేశాలని తొలి చేస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. అసలు ఏం జరుగుతుంది? అమెరికా గ్రీన్లాండ్ పైన ఎందుకు అంత ఒత్తిడి చేస్తుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం సార్. కేసీ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఇప్పటి వరకు అమెరికా సుంకాల ప్రభావం ఈ దేశాలన్నింటిపైన ఉంది. చైనా దగ్గర నుంచి ఇండియా వరకు ఏవైతే అమెరికాకి ఆర్థిక శక్తులుగా బలపడుతున్నాయో ఆ దేశాలన్నింటిపైన ఉంది. ఇప్పుడు అమెరికా కనుసన్నల్లో, అమెరికా సంఖలో ఉండే దేశాలను భావించే యూరోపియన్ దేశాలపైన కూడా బాధలు మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ తీసుకుంటామని ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తారు. ఏంటి అసలు గ్రీన్లాండ్కి అమెరికాకి లింక్ ఏంటి? సొంత దేశాలుగా భావించేటువంటి యూరోపియన్ దేశాలతో తగాదా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కేశవ్ గారు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో కూటమి ఏర్పడిందండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దానిలో అమెరికా, యూరోపియన్ దేశాలు కలిపి ఏర్పడ్డాయి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యూరోపియన్ దేశాలకి రక్షణగా అమెరికా ఉంటుంది. ఈ దేశాల కూటమిలో ఎవరు బయట నుంచి ఎవరు వచ్చి టచ్ చేసినా, ఎవరు దాడి చేసినా అందరి మీద దాడిగా ఫీల్ అయ్యి అందరు కలిసి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ యొక్క నాటో కూటమి ఏర్పడ్డాక యూరోపియన్ దేశాలు వాళ్ళ సొంత మిలిటరీ ఎన్ని తగ్గించేసుకున్నారు. పెద్దగా వాళ్ళు దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. భద్రత మీద, అంతర్గత సెక్యూరిటీ మీద, దేశ భద్రత పెట్టలేదు. ఎందుకంటే అమెరికా ఉంది కదా, పెద్దన్న దగ్గర బాంబులు ఉన్నాయి, అణు బాంబులు ఉన్నాయి, అన్ని ఆయన చూసుకుంటుంది. అంతా ఒకటే కదా, అందరూ క్రిస్టియన్సే కదా, అందరూ ఒకే మతస్థులు అని కూడా ఉన్నాం కాబట్టి మనకేం అవ్వదులే అని చెప్పి అనుకున్నారు. అందుకనే అమెరికా తానా అంటే తందానా అంటూ ఇరాక్ మీద యుద్ధం చేయాలి, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, వచ్చేయండి అంటే అందరూ పొలుమని వెళ్ళిపోయారు. అందరూ అమెరికాతో పాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ అందరూ వెళ్ళిపోయారు. ట్విన్ టవర్స్ మీద దాడి జరిగితే మా దేశం మీద జరిగింది కదా, మీరు అందరూ వచ్చేయండి పొలవమని అందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు పొలవమని అందరూ యుక్రెయిన్ లో కూడా దూరి ఏ రకంగా చేస్తారు మనం చూస్తున్నాం. ఇది యుక్రెయిన్ సమస్య ఏంటి? నాటోలో అది చేరతారంటే అది యుక్రెయిన్ చేర్చుకుంటామని ఇల్లు, రష్యా చేర్చుకుంటే ఎలాగా మా భద్రతకు ముప్పు కదా అని రష్యా. ఇప్పుడు నాటో లేకపోతే ఇంకా గొడవ ఏంటి? ఆ గొడవకి అర్థం పడటం లేదు కదా. ఇప్పుడు నాటో ఎలా ఉందంటే, నాటోలో యూరోప్ దేశాల పరిస్థితి గజేంద్ర మోక్షం నాకు గుర్తుకొస్తుందండి. గజేంద్ర మోక్షంలో గజేంద్ర వారు ఏమంటారు? స్వామి, ఏదన్నా నాకు బాధ కలిగితే నీకే చెప్పుకుంటారా, అది నువ్వే నాకు బాధ కలిగిస్తే నేను ఎవరికి చెప్పుకోను స్వామి అంటారు చూసారా. అలాగే యూరోపియన్ దేశాలకి ఏదైనా బాధ వస్తే అమెరికాకి చెప్పుకుంటారు. ఇప్పుడు అమెరికా వల్లే బాధ వచ్చిందే ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలని తెలియక పిసుకుంటున్నారు. ఏంటి? వాళ్ళు యూరోపియన్ దేశాల్లో సహదేశమైనటువంటి గ్రీన్లాండ్ ని నాకు కావాలి, నేను కబ్జా చేసుకుంటాను, నాకు అవసరం ఉంది, నా సెక్యూరిటీ పర్పస్ కి రష్యాతో నాకు ఇబ్బందులు ఉన్నాయి, చైనాతో ఇబ్బందులు ఉన్నాయి, నాకు కావాలి, నాకు ఇచ్చేయండి అని చెప్పి అంటారు. వీళ్ళేంటి? అదే నువ్వు మా మిత్రులు, అది వాడుకో, నువ్వు ఏ రకంగా ఆల్రెడీ అక్కడ మిలిటరీ బేస్ ఉంది మనకి, ఇంకా మిలిటరీ బేస్ పెడదాం అంటే పెడదాం, అందరు కలిసి నాటో సైన్యం వెళ్దాం, అది అందరు కలిసి వాడుకుంటున్నాం కదా, అందరు కలిసి ఉన్నాం కదా అక్కడ, కొత్తగా నువ్వు అది మొత్తం నాకు ఇచ్చేయండి అంటే ఏంటి? దీని అర్థం పడడం లేదు కదా అంటారు. యాక్చువల్ సమస్య ఏంటంటే, అమెరికా గ్రీన్లాండ్ ని కబ్జా చేయాలని గత 160-70 సంవత్సరాలుగా 160 years అబోవ్ గా ట్రై చేస్తుంది. ఫస్ట్ గ్రీన్లాండ్ ని కబ్జా చేసేసుకోవాలని ప్రతిపాదన 1865 లోనే అప్పుడు ఆండ్రూ జాన్సన్ అన్నారు అమెరికా అధ్యక్షుడు, ఆయనే ప్రతిపాదన పెట్టారు. అప్పుడే అలాస్కాని కూడా రష్యా నుంచి కొనేశారు. ఇది అమెరికా, రష్యాది అలాస్కా. యాక్చువల్ రష్యాది కొనేశారు. రష్యాది 1865 రష్యా అండర్ లో ఉంది అలాస్కా. వాళ్ళు కొనేశారు $1 billion. అదే టైంలో గ్రీన్లాండ్ కూడా కొనేయాలని చెప్పి చూశారు, అవ్వలేదు. అది ఫస్ట్ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్ 1946 లో జరిగింది. హ్యారీ ట్రూమెన్ ఉన్నారు ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షులుగా. ఆయన $100 million గోల్డ్ డెన్మార్క్ ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. గ్రీన్లాండ్ ఇచ్చేయి, నీకు బంగారం ఇస్తాను, $100 million వర్త్ బంగారం ఇచ్చేస్తాను. అప్పుడు డెన్మార్క్ కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ ట్రంప్ రూపంలో థర్డ్ అటెంప్ట్ జరుగుతుంది. ట్రంప్ గారు ఈ రోజు చెప్తుంది ఏంటి? ఆ రోజు 1946 చెప్పిందే ఈ రోజు చెప్తున్నారు. 1946 ఏం చెప్పారు? కోల్డ్ వార్ జరుగుతుంది, రష్యా మరి గ్రీన్లాండ్ తీసుకుంటది, రష్యా గ్రీన్లాండ్ తీసుకుంటే అది నాకు అమెరికాకి దగ్గర, నా నైబర్ లో రష్యా నిరాధించుకుంటారు. యుక్రెయిన్ విషయంలో రష్యా ఏముంది? నా నైబర్ లో నాటో ఈ దళాలు ఎలా తెచ్చుకుంటారు, నా భద్రత ముప్పు అంటే అంత జాంతానా అని చెప్పిన అమెరికా ఇప్పుడు అదే మాట చెప్తుంది. నా పెరట్లో నువ్వు రష్యా నువ్వు చైనా వస్తే ఎలా దొలతరం. ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నీ కూడా దాదాపు వ్యతిరేకిస్తున్నాయి. ఒక డెన్మార్క్ సమస్యగానే దీన్ని చూస్తలేదు. మిగతా దేశాలు కూడా డెన్మార్క్ కి అండగా నిలిచే ప్రయత్నం, ప్రజలు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. గ్రీన్లాండ్ లో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అమెరికాని త్వరపడొద్దు, అమెరికా వద్దు మాకు అని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇక్కడ ప్రజాభిప్రాయానికి అసలు తావు లేదా, కొనుక్కోవడం అమ్ముకోవడం మాత్రమే జరుగుతుందా? అమెరికాలో ట్రంప్ ఏమని చెప్పి అధికారులకు వచ్చారు? మాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నారు.
ఈ రోజు గ్రీన్లాండ్ లో కూడా మాగా అంటున్నారు. అంటే ఆ మాగా ఏంటి, మేక్ అమెరికా గో అవే, మేక్ అమెరికా గో అవే అంటున్నారు గ్రీన్లాండర్. ఇప్పుడు ఒకటి సార్, ఏదన్నా దేశానికి వారి యొక్క సార్వభౌమత్వం ముఖ్యం. నీకు డబ్బులున్నా లేకపోయినా, ఇప్పుడు ఒక కుటుంబానికి తిండున్నా తినకపోయినా, ఆకలిగా ఉన్న పస్తులుగా ఉన్నా భోజనం చేసినా ఎవరికైనా ఒక ఆత్మాభిమానం ఉంటుంది. మనిషి పుట్టాక ప్రతి ఏ ఒక్కరికైనా ఆత్మాభిమానం ఉంటుంది. ఆ ఆత్మాభిమానం కించిపరుస్తూ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఇంకా మనం ఎంతకైనా తెగపడతాం. అది మన ఫుడ్ ఉండదా, అది ఎంత బలవంతుడా. ఇప్పుడు చిన్న పశుకూరైన వాడు పులి మీద తిరగబడతాడు, కొన్ని మనం చూస్తుంటాం. చిన్న పిల్లాడు ఒక పెద్ద పంది మీద తిరగబడతాడు, అది వీడియో చూస్తే ఎందుకు చూస్తా, అంత బలవంతుడే కాదు కదా, బట్ ఆ కసి. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ నాకు కావాలంటది అమెరికా, ఏంటి నాకు అవసరం, నో రీజన్. ఏది కారణం ఏంటి, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి అక్కడ, రేర్ మెటల్స్ ఉన్నాయి, అవన్నీ తవ్వుకుందాం. అమెరికాకేమో 40 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఆ దేశ జీడిపి ఏమో $30 ట్రిలియన్ ఎంత ఉంటే దాని అప్పు $40 ట్రిలియన్. దేశ జీడిపి కన్నా ఎక్కువ ఉంది. అప్పు ఎలా తీర్చుకోవాలో ఒకటి. అలాగే ట్రంప్ గారికి ఏంటి, అమెరికా చరిత్రలో గ్రీన్లాండ్ 160 సంవత్సరాల్లో సాధ్యం కాదు, నేను చేసి చూపించాను అని గొప్ప పేరు ఉండిపోవాలని చెప్పి అతను అత్యాశ. అలాగే నోబెల్ శాంతి బహుమతి రాలేదన్న చెప్పి కోపం. అది నిన్న కూడా మెయిల్ ఒక మెసేజ్ బయటపడింది. నార్వే దేశ అధ్యక్షుడికి ట్రంప్ కి మధ్య జరిగిన సంభాషణ. నార్వే దేశ అధ్యక్షుడు ఏంటి, నువ్వు మా మీద ట్యారిఫ్ చేస్తానంటున్నావు, అది కరెక్ట్ కాదు, మనం పీస్ చేసే శాంతి చర్చలు చేసుకుందాం, మనం రెడీగా ఉన్నాం, నన్ను రమ్మంటావు, నువ్వు వస్తావు చెప్పు అని మెసేజ్ పెడితే ఈయనేం పెట్టాడంటే, నాకు శాంతి బహుమతి ఇవ్వలేదు కదా, ఇక శాంతి చర్చ ఎందుకు, లేదు నాకు గ్రీన్లాండ్ కావాల్సిందే అని చిన్నపిల్లలు అనుకోవాలి. కానీ ఇప్పుడు యూరోపియన్ దేశాలు అన్నిటిపైన కూడా సుంకాలు దాదాపు $93 బిలియన్ సుంకాల భారం పడుతుందని చెప్పని అన్ని దేశాల మీద చివరికి యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన వెనక్కి తగ్గేది లేదు అని చెప్పని ట్రంప్ తేల్చి చెప్తున్నాడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ యుద్ధం వరకు దారితీసేటువంటి అవకాశం ఉందా? ట్రంప్ గారు ఏమంటారు, నా మాట కనుక వినకపోతే మీరు అక్కడ దళాలు పంపిస్తున్నారు గ్రీన్లాండ్ కి, యూరోపియన్ దేశాలు 8 దేశాలు అంటే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, నెదర్లాండ్స్, ఎవరి మీద అయితే ఈయన సుంకాలు వేస్తారన్నాడు వాళ్ళందరూ దళాలు పంపిస్తారు రక్షణ కోసం. రక్షణ ఎందుకని, సోవియట్ యూనియన్ నుంచి రక్షిస్తాం, ఇబ్బంది అంటున్నావు కదా సోవియట్ యూనియన్ నుంచి, అయితే మేము కూడా అక్కడ ఉండి అందరూ ఉండి చేద్దాం రమ్మంటున్నా యూరోపియన్ యూనియన్. అది ఈయనేమో మీరందరూ అక్కడ ఆర్మీ పంపిస్తారు కాబట్టి నేను మీ మీద ఫిబ్రవరి 1వ తారీఖు 10% సుంకం విధిస్తాను, అది కనుక నాకు జూన్ 1వ తారీఖు వరకు మొత్తం అప్పు చెప్పకపోతే మొత్తం 20% సుంకం విధిస్తాను మీ మీద. ఇప్పుడు దానికి యూరోపియన్ యూనియన్ ఏంటి, మరి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, లేకపోతే ఆ దేశ పిల్లలు ఇచ్చి అంటారు. ఇప్పుడు వాళ్ళే అన్నారు, అలా అయితే నేను రెసిప్రొకేటెడ్ టారిఫ్ చేస్తాను మీ మీద. అది ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ లో జూలైలోనే తీర్మానం అయిపోయింది. ఏంటి, రెసిప్రొకేటెడ్ టారిఫ్స్ అంటే అమెరికా నుంచి దిగుమతులు యూరోపియన్ యూనియన్ చేసే దాని మీద యూరోపియన్ యూనియన్ సుంకాలు విధిస్తుంది. అది $93 బిలియన్ అంటే యూరోస్, అంటే డాలర్స్ లో వస్తే $108 బిలియన్. $108 బిలియన్ సుంకం అమెరికా మీద పడతాయి, దిగుమతుల మీద ఎఫెక్ట్ అవుతారు, అమెరికా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని 6 మాసాలుగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. అది రెన్యూ మళ్ళీ ఫిబ్రవరి 3వ తారీఖు 4వ తారీఖు ఎక్స్పైర్ అయిపోతుంది. అది కనుక యూరోపియన్ యూనియన్ రెన్యూ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ ట్రిగ్గర్ అయిపోతుంది. సో ఫిబ్రవరి 1వ తారీఖు అమెరికా కానీ 10% వేస్తే ఈ రెసిప్రొకేటెడ్ టారిఫ్ ఆటోమేటిక్ గా 3వ తారీఖు 4వ ట్రిగ్గర్ అయిపోతుంది. దానివల్ల అమెరికాకి ఇబ్బంది, $108 బిలియన్ నష్టం కలుగుతుంది అమెరికా. అక్కడితో ఆకుండా ఇంకా ముందుకెళ్లి నేను జూన్ 1వ తారీఖు 20% చేస్తానంటే ట్రేడ్ బజూకాని యూరోపియన్ యూనియన్ ఎన్వోక్ చేస్తారంటారు. ACA చట్టం అది 2023లో చేశారు చట్టం, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్. ఆ చట్టం ఎందుకు చేశారంటే చైనా నుంచి కాపాడుకుంటానికి చేశారు. అలాంటిది ఈ రోజు అమెరికా మీద ప్రయోగించాల్సిన పరిస్థితి. ట్రేడ్ బజూకా అంటే ఇంకా పెద్దది, అది కేవలం $108 బిలియన్ కాదు. అమెరికా నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి యూరోపియన్ యూనియన్ లో టెండర్స్ లోను, బిడ్డింగ్ లోను, ప్రభుత్వం యొక్క విధుల్లోను, అలాగే టెక్నాలజీ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, మెటా కావచ్చు, గూగుల్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, వాళ్ళ సిస్టమ్స్ అమ్ముకుంటలోను, అలాగే అన్ని విధాలైనటువంటి వాణిజ్యం మీద బ్లాంకెట్ గా ఇబ్బంది వచ్చారు. అది ఇంకా పెద్దది అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఒక 2-3 మాసాల్లో ఏ రకంగా ఇవాల్వ్ అవుతుందో చూడాలి. సో ఇంకా జటిలమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే దీనికి కనుక ఆపాలి అంటే 1-2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాలోని ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ అందరూ వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది రోడ్ మీద కూడా మనం చూస్తారు, యాజిటేషన్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. సో అందుకని కాంగ్రెస్ లో తీర్మానం చేసి 200 మెజార్టీతో 2/3 మెజార్టీతో ట్రంప్ ని నిర్వహించి నువ్వు గ్రీన్లాండ్ మీద వెళ్ళటానికి లేదని చెప్పి తీర్మానం చేస్తే ఏం చేయలేదు ట్రంప్. అదొక మార్గం. రెండో మార్గం, సుప్రీంకోర్టులో ట్రేడ్ టారిఫ్స్
ఐఈపిఏ చట్టం మీద ఆల్రెడీ విచారణ అయిపోయింది, డెసిషన్ పెండింగ్ లో ఉంది. రైట్. ఐఈపిఏ చట్టం ఆల్రెడీ లోవర్ కోర్ట్స్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు, నువ్వు చేస్తున్న టారిఫ్స్ విధిస్తుంది చట్ట వ్యతిరేకం అన్నారు. ఉమ్. అలాగే ఫెడరల్ కోర్ట్ అంటే మనకు హైకోర్టు లాగా అన్నమాట. ఆ వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, నువ్వు చేయడానికి వీల్లేదన్న. ఇది సుప్రీం కోర్టులో ఉంది, అది హీరింగ్ అయిపోయింది, లాస్ట్ వీకే జడ్జిమెంట్ ఇవ్వాలి, అది ఎందుకు పోస్ట్ పోన్ అయింది. ఆ జడ్జిమెంట్ కనుక వచ్చేస్తే అప్పుడు ఈ టారిఫ్స్ బాధ కొంత తగ్గుద్ది. అలా కొంత ఆ ఇండియా మీద వేసిన 50% కావచ్చు, లేదా యూరోపియన్ యూనియన్ లేదా అది ఆగే అవకాశం ఉంది. ఇంకా మూడో పద్ధతి ఏంటంటే నవంబర్ లో మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి అమెరికాలో, ఉమ్. నవంబర్ 2026. ఆ పోల్స్ లో ట్రంప్ కి ఎదురు దెబ్బ తప్పదు అని అందరూ అంటున్నారు, ఆ దేశ ఎనలిస్టులు కాబట్టి అందరూ అంటున్నారు. ఆ ఎదురు దెబ్బ తగిలితే కాంగ్రెస్ లో ఆయన మెజార్టీ పోతుంది, అప్పుడు కూడా చేయలేదు. ఉమ్. సో ఏదైనా సరే ఇది ఒక 5-6 మాసాలు టఫ్ టైం, మనం వేచి చూడాలి. యూరోపియన్ యూనియన్ అమెరికా మధ్య గొడవ, ఆ ట్రేడ్ $8 ట్రిలియన్ అది తక్కువ కాదు. అమెరికా నుంచి దిగుమతులు 20% చేసుకుంటుంది యూరోపియన్ యూనియన్, ఉమ్. $8 ట్రిలియన్. ఆ $8 ట్రిలియన్ మీద ఎఫెక్ట్ పడితే అది అక్కడితో పరిమితం కాదు, ఇది గ్లోబల్ మొత్తం చుట్టుపడేస్తుంది, భారతదేశాన్ని కూడా చుట్టేస్తుంది. సో ఇది భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో ఒక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రైట్. సో ఇక ప్రమాద గంటికలు అయితే గట్టిగా మోగుతున్నాయి. బట్ టెంపర్తనంతో ఉన్న ట్రంప్ గారు ఉమ్. మాట వింటారా వినరా, ఏ రకంగా మెటీరియలైజ్ అవుతుందో మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్. రైట్. థ్యాంక్ యూ రోహిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గ్రీన్లాండ్ చుట్టూ ట్రంప్ చేస్తున్నటువంటి రాజకీయం అటు యూరోప్ని ఇటు అమెరికాని కూడా సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఈ 6 నెలలు చాలా సంక్షోభానికి సంబంధించిన సమయంగా కనిపిస్తుంది. ట్రంప్ వెనక్కి తగ్గకపోతే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక సంక్షోభానికి తెరతీసే ఛాన్స్ ఉంటుందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.